ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టిటిడి బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన డీటెయిల్ ఉంటే సిపిఆర్ఓ గారు మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిది టిటిడి ఆలయాలు ఏదైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టిటిడి నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టిటిడి ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టిటిడి బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టిటిడిలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టిటిడికి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టిటిడి నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి
అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్లు మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకి అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన ఖచ్చితంగా గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక 48 కోట్లు ఎస్టిమేట్ చేశారు. అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లెక్క రాదు. లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన 230 కోట్లు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్ ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెడుతుంది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు, ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం, కిందికి రావటం, అదొక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి. అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా? బేస్ క్యాంపే అది. ఓహో, ఇంతకుముందు ముంతాజ్ హోటల్ లేదండి.
క్యాన్సర్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఏది హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం. వాళ్ళు ఉన్నదే 2-3 ఉన్నారు. ఘాట్ రోడ్డు కాదండి, ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్డు. బడ్జెట్ ఎగ్జాక్ట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదండి. దానికి ఎంత అవుతుందో దాన్ని టెండర్ ఇస్తారు. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఇన్ ప్రిన్సిపల్ గా ఏంటంటే అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, రాత్రి కానీ చీకటి అక్కడ. అవన్నీ కూడా మనం తిరుమలకు వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం. మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే 9 రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ సిటీకి గరుడ భారతి కూడా నిధులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజ్డా లేదంటే స్మార్ట్ సిటీకి మనకి టీటీడీకి సంబంధం లేదండి. అప్పుడు ప్రపోజ్ చేసిన రోడ్స్ 9 రోడ్స్ లేదంటే అడిషనల్ గా ఇప్పుడు ఏమన్నా? అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రోడ్లు డిసైడ్ చేశారు. ఈ కాటేజీ డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా. దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చినా చెప్తాం. అంటే ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని. ఏ విధమైన మార్పులు ఉండాలి కదా, మార్పులు అయితే చేయాలి కదా. కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేశాం బోర్డు. దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్కౌట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో చెప్తాం ఏం డిసైడ్ చేశాము. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. తొందరగా అయిపోయింది సార్. ఎన్ని గంటలకు రావాలి సార్ టెంపుల్కి? ఇప్పుడేనా? ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టిటిడి బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన డీటెయిల్ ఉంటే సిపిఆర్ఓ గారు మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిది టిటిడి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టిటిడి నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టిటిడి ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టిటిడి బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టిటిడిలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి
ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే. ఇక తిరుపతిలోని టీటీడీ నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం, అవన్నీ కూడా టీటీడీ బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టీటీడీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టీటీడీ ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టీటీడీ అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది
అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాలకు పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక 48 కోట్లు ఎస్టిమేట్ చేశారు. అది ఇస్తే కానీ అది మనం ప్రాసెస్ లేక రాదు. లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన 230 కోట్లు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్, ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెడుతుంది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు, ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం కిందికి రావటం అదొక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది. అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సిల్. బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి. అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా? లేదా బేస్ క్యాంపే అది. ఓహో, ఇంతకుముందు ముంతాజ్ హోటల్ లేదండి, క్యాన్సిల్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్ లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. ఏది హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం. వాళ్ళు ఉన్నదే 2-3 ఉన్నారు. ఘాట్ రోడ్డు కాదండి, ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్డు. బడ్జెట్ ఎగ్జాక్ట్ ఇంకేం డిసైడ్ చేయలేదండి. దానికి ఎంత అవుతుందో దాన్ని టెండర్ ఇస్తారు. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఇన్ ప్రిన్సిపల్ గా ఏంటంటే అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లో రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, రాత్రి కానీ చీకటి అక్కడ. అవన్నీ కూడా మనం తిరుమలకు వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం. మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్, ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే 9 రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ సిటీకి గరుడ భారతి కూడా నిధులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజ్డ్ లేదంటే స్మార్ట్ సిటీకి మనకి టీటీడీకి సంబంధం లేదండి. అప్పుడు ప్రపోజ్ చేసిన రోడ్స్ 9 రోడ్స్ లేదంటే అడిషనల్ గా ఇప్పుడు ఏమన్నా? అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రోడ్ డిసైడ్ చేశారు. ఈ కాటేజీ డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా. దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చినాక చెప్తాం. అంటే ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని. ఏ విధమైన మార్పులు ఉండాలి కదా, మార్పులు అయితే చేయాలి కదా. కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేశాం బోర్డు. దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్కౌట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో చెప్తాం ఏం డిసైడ్ చేశాము. ఓకే అండి.
ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు టిటిడి బోర్డు సర్వసభ్య సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవటం జరిగింది. కొన్ని మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిగిలిన డీటెయిల్ ఉంటే సిపిఆర్ఓ గారు మీకు తెలియజేస్తారు. మొట్టమొదటిది టిటిడి ఆలయాలు ఏవైతే ఉన్నాయో, తర్వాత దేశంలో ఉన్నటువంటి మిగతా ఆలయాలకు కూడా ధ్వజస్తంభాలు టిటిడి నుంచి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పలమనేరు దగ్గర ఉన్నటువంటి మన టిటిడి ల్యాండ్లో 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి సంబంధించినటువంటి చెట్ల పెంపకం కోసం ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. అది త్వరలోనే ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది, తిరుపతిలోని పద్మావతి చిన్నపిల్లల హృదయాలు ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి కొంత ఇన్కంప్లీట్ ఉంది బిల్డింగు. సో అది అత్యాధునిక సౌకర్యాలతో దాన్ని తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇంకో 48 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఇక త్వరలోనే అది కంప్లీట్ చేసుకొని ఇనాగ్రేషన్ చేసుకోవటం కూడా జరుగుతుంది. ఇక పోతే టిటిడి బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టిటిడిలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా సిబ్బంది తదితర సౌకర్యాలు కల్పించేందుకు ఆమోదం తెలపడం జరిగింది. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టిటిడికి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25 వేల మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలనేటువంటిది నిర్ణయం చేశాం. అదేవిధంగా తిరుపతి జిల్లా తలకోనలో ఉన్నటువంటి సిద్ధేశ్వర స్వామి ఆలయం నిర్మాణ పనులు 2వ దశలో 14.10 కోట్లతో ఇప్పుడు మంజూరు చేయడం జరిగింది. మొదటి దశలో 4 కోట్లు మంజూరు చేశాం. ఇంకో 14.1 కోట్లు మంజూరు చేయడం జరిగింది. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్ నుంచి మరో 270 సీట్లు అదనంగా పెంచాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా టిటిడి ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీల్లో ఉన్నటువంటి 60 పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ ఇచ్చున్నారు. దాన్ని ఆధారంగా వాళ్ళని రిక్రూట్మెంట్ చేయటం కూడా జరుగుతుంది త్వరలోనే.
ఇక తిరుపతిలోని టిటిడి నిర్వహిస్తున్న రోడ్లైతే ఏదైతే ఉన్నాయో తిరుపతి అంటే ఈ టెంపుల్ పైకి తిరుమలకు వచ్చే దారులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రిపేర్లు చేయటం, బ్యూటిఫికేషన్ చేయటం అవన్నీ కూడా టిటిడి బాధ్యత తీసుకుంటుంది. దానికి అనుగుణంగానే ఈరోజు మనం ఈ తీర్మానం చేయటం జరిగింది. ఆ విద్యుత్ దీపాలు అయితే ఏముంది, రోడ్ల మరమ్మతులు ఏవైతే ఉందో అవన్నీ కూడా టిటిడి చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం. ఇకపోతే శ్రీవారి పోర్టులో నిబంధనల మేరకు నూతనంగా 18 పోర్టు సూపర్వైజర్లని తీసుకోవటానికి ప్రభుత్వానికి నివేదిక పంపించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలోని రహదారులు, ప్రధాన కూడళ్లు పేర్లను వైష్ణవి పురాణాలు, అల్వార్లు, అన్నమాచార్య సంకీర్తనలతో శ్రీవారి నామాలు తదితర పేర్లతో మార్చేందుకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీలో జాతీయ సంస్కృతి విశ్వవిద్యాలయం దూర విద్యా కేంద్రం డైరెక్టర్ డాక్టర్ చక్రవర్తి రంగనాథన్, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి మెడసాని మోహన్, పురాణ ఇతిహాస ప్రాజెక్ట్ ప్రత్యేక అధికారి డాక్టర్ డి ప్రభాకర్ కృష్ణమూర్తులతో కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు సూచనల మేరకు వాళ్ళు పేర్లు ఇచ్చినట్లయితే మనం ఇక్కడ తిరుమలలో ఉన్నటువంటి వీధులకు అందరికి కూడా ఒక్కొక్క పేరు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే భక్తుల సౌకర్యార్థం ఇది చాలా మంచి పరిణామం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా శ్రీవారి ఆలయంలో ఒక ప్రధాన సన్నిధి యాదవతో పాటు అదనంగా మరో సన్నిధి యాదవ్ పోస్టుకు ఏర్పాట్లు నిబంధనల ప్రకారం భర్తీకి ఆమోదం చేయడం జరిగింది. ఇకపోతే రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కళాశాల అమలులో ఉన్నటువంటి మధ్యాహ్న భోజన పథకం తరహాలో టిటిడి ఎస్వి జూనియర్ కళాశాల, ఎస్విడబ్ల్యూ జూనియర్ కళాశాల, డే స్కాలర్ మధ్యాహ్న భోజనం వీళ్ళందరికీ కూడా మధ్యాహ్నం భోజనం అందించాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. టిటిడి అనుబంధ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాద డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో అర్చకులకు 25,000 నుండి 45,000, పరిచారకులకు 23,140 నుంచి 30,000కి, పోర్టు వర్కర్లకి 24,279 నుండి 30,000కి, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకి 23,640 నుండి 30,000కు పెంచాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. ఇకపోతే తిరుమలలోను కాలిబాటలో ఉన్న పురాతన గల నిర్మాణాల పరిరక్షణ కొరకు ప్రత్యేకంగా ఒక విభాగం ఏర్పాటు చేసి అనుభవం గల అధికారుల నియమానికి వాళ్ళకి ఆమోదం చేయటం కూడా జరిగింది. ప్రస్తుతానికి ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏదైతే ఇవన్నీ కూడా మేము ముందు ఉంచాం. దీని మీద మీకు ఏమైనా వివరణ కావాలంటే మిమ్మల్ని అడిగితే మేము చెప్తాం. ఇదివరకు 230 కోట్లు ఎంతో ఇచ్చారు. ఆ 230 కోట్లలో మెయిన్ హాస్పిటల్ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏదైతే ఉన్నారో ఆ టెండర్లో మిస్ చేయటం జరిగింది. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనం ఇంకా ఒక 48 కోట్లు ఎస్టిమేట్ చేశారు. అది ఇస్తే గానీ అది మనం ప్రాసెస్ లేక రాదు. లేకపోతే మనం ఇప్పుడు పెట్టిన 230 కోట్లు వేస్ట్ అయిపోతుంది. కాబట్టి దాని మీద ఏదైతే ఉందో అది పాతది, అది వేరు. ఇప్పుడు కొత్తగా దీన్ని చేస్తే గానీ అది నిర్మాణం పూర్తి కాదు. సార్ ఈ శిల్ప కళాశాలకు సంబంధించి ఆ ఏరియాలో గట్టి 25 ఎకరాల్లో ఏది దాతల్లో లేదంటే టీటీడీ నిర్వహిస్తుంది? ఎంత ఖర్చు పెట్టింది? టీటీడీనే కడుతుందండి. ఎంత సార్ బడ్జెట్ సంబంధించి? ఇంకా చేయలేదు, ముందు ఎస్టిమేట్ చేయని ఆ ల్యాండ్ అనుకున్నాము. ఎందుకంటే అక్కడ నుంచి అలిపిరి నుంచి పైకి పోవటానికి రావటానికి అక్కడే మనం బస్సులు అక్కడి నుంచే స్టార్ట్ అయ్యి పైకి పోవటం, కిందికి రావటం, అదొక సెంటర్ పాయింట్ గా ఉంటుంది, దగ్గర ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని మనం డిసైడ్ చేయడం జరిగింది.
అంటే ఆల్రెడీ బేస్ క్యాంప్ సంబంధించి గతంలో నిర్ణయం తీసుకున్నా అది క్యాన్సల్ బేస్ క్యాంప్ కడతామని చెప్పేసి అవును, అది ఉంటుంది, ఇది రెండు ఉంటాయా లేదా? బేస్ క్యాంపే అది. ఓ ఇంతకుముందు ముంతాజ్ హోటల్ దగ్గర లేదండి, క్యాన్సల్. అది 3-4 కిలోమీటర్ల దూరం అవుతుంది. అక్కడ నడిచి రావాలంటే కూడా భక్తులకి అసౌకర్యంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ అక్కడ శిల్పాలు ఏదో చెక్తా ఉన్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి ఆ ల్యాండ్ లో మనం ఇది కట్టాలనే ఉద్దేశంతో చేసుకున్నాం. అది మంచి సెంటర్ పాయింట్. మనం బోర్డు మెంబర్లు కూడా కొంతమంది వెళ్ళి విజిట్ చేసి వచ్చారు. చాలా మంచి ప్లేస్. అది కడితేనే భక్తులకి సౌకర్యంగా ఉంటుంది. సన్నిధి వల్ల ఆ విషయంలో హెరిడిటీ నుంచి తీసుకున్నారా డైరెక్ట్ గా తీసుకున్నారా సార్? ఏది సన్నిధి వల్ల రెండవ సన్నిధి ప్రధాన సన్నిధి వల్ల అపాయింట్మెంట్ ఇచ్చినారు. హెరిడిటీ వాళ్ళనే తీసుకుంటాం. వాళ్ళు ఉన్నదే నా 2-3 ఉన్నారు. ఘాట్ రోడ్డు కాదండి, ఇది తిరుపతిలో ఉన్నటువంటి రోడ్డు. బడ్జెట్ ఎగ్జాక్ట్ ఇంకా ఏం డిసైడ్ చేయలేదండి. దానికి ఎంత అవుతుందో దాన్ని టెండర్ ఇస్తారు. ఆ ప్రాసెస్ వేరే ఉంటుంది కదా. ఇన్ ప్రిన్సిపల్ గా ఏంటంటే అక్కడ కొన్ని ఈ మంగళ రోడ్లు సరిగా లేవు, లైట్లు సరిగా లేవు, రాత్రి కానీ చీకటి అక్కడ. అవన్నీ కూడా మనం తిరుమలకు వచ్చే దారులు కాబట్టి మనం ఎక్కడెక్కడో దేశమంతా టెంపుల్ కట్టి అవన్నీ డెవలప్ చేస్తున్నాం. మనం తిరుపతిని కూడా మనం డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సార్ ప్రీవియస్ స్మార్ట్ సిటీలో భాగంగానే 9 రోడ్లు కూడా అప్పుడు ఉన్నాయి. లాస్ట్ గవర్నమెంట్ అవి క్యాన్సిల్ చేశారు. ఆ తర్వాత స్మార్ట్ సిటీకి గరుడ భారతి కూడా నిధులు ఇచ్చింది. అయితే ఇప్పుడు మళ్ళీ అదే ప్రపోజ్డా లేదంటే స్మార్ట్ సిటీకి మనకి టీటీడీకి సంబంధం లేదండి. అప్పుడు ప్రపోజ్ చేసిన రోడ్స్ 9 రోడ్స్ లేదంటే అడిషనల్ గా ఇప్పుడు ఏమన్నా? అది ఒక కమిటీ ఉన్నారు మా దగ్గర. కమిటీ వాళ్ళు డిసైడ్ చేస్తారండి. ఆల్రెడీ కొన్ని రోడ్ డిసైడ్ చేశారు. ఈ కాటేజీ డొనేషన్ సిస్టమ్ ఏ విధమైన మార్పులు చేయాలనుకుంటున్నారు సార్? కాటేజీ డొనేషన్ సిస్టమ్ ను మా సమగ్ర విధానం తీసుకురావాలని అన్నారు కదా. దానికి ఒక కమిటీ వేసామండి. కమిటీ రిపోర్ట్ వచ్చినాక చెప్తాం. అంటే ఉద్దేశం దాంట్లో మార్పులు చేయాలని. ఏ విధమైన మార్పులు ఉండాలి కదా, మార్పులు అయితే చేయాలి కదా. కాటేజ్ డొనేషన్ పాలసీని అప్రూవ్ చేశాం బోర్డు. దాంట్లో కొన్ని కొత్త మొడాలిటీస్ ని వర్కౌట్ చేసి కాంప్రహెన్సివ్ పాలసీ తీసుకొచ్చాం. నెక్స్ట్ బోర్డు మీటింగ్ లో చెప్తాం ఏం డిసైడ్ చేసాము. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ.